ఈరోజు మనం మంచిర్యాలలోని గోదావరి నదీ తీరాన శివాలయం దగ్గర ఉన్నాము. మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి పూజలు చేసుకుంటున్నారు. ఇక్కడ ఆలయ పూజారి కూడా ఉన్నారు. ఈ శివరాత్రి రోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు అనేది ఇక్కడ పూజారిని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూజారి చెప్పండి, ఇక్కడ ఈ మహాశివరాత్రి సందర్భంగా చాలామంది భక్తులు వస్తున్నారు కదా, ఎలాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయో ఒకసారి మాకు వివరించండి. అందరు కూడా మాస శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మన మంచిర్యాలలో గల గోదావరి తీరంలో ఉన్నటువంటి గౌతమేశ్వర స్వామి దేవాలయంలో ఉదయార్థపూర్వం అంటే ఉదయాన 4 గంటల నుంచి కలశ పూజ, గణపతి పూజ, అలాగే పుణ్యాహవాచనము, అలాగే స్వామివారికి సంబంధించిన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అలాగే తదనంతరము భక్తులచే స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. అలాగే ఈరోజు సాయంత్రం కూడా స్వామివారికి విశేషంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతుంది. అలాగే ఈరోజు జాగరణ, అలాగే ఈ జాగరణ విషయానికి వచ్చేసి అందరూ కూడా జాగరణ అనేది 12 గంటలకు అనేది వదిలిపెట్టడము, 12 అయిపోతే నిద్రపోవచ్చు, తినొచ్చు, చేయొచ్చు అనేది అదుకోవడం అనేది చాలా తప్పు. జాగరణ సమయం ఎన్నిటికేనంటే మన సూర్యుడు ఉదయించే వరకు జాగరణ సమయం అనేది ఉంటుంది. ఇది కూడా అందరూ కూడా భక్తులు కూడా అందరూ కూడా దీన్ని తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇంకొకటి జాగరణలో చేసే విధానం ఏంటిది అనంటే ఉదయాన్నే లేపడము, అభ్యంగన స్నానం, అలాగే తలంటూ స్నానం చేసి, అలాగే స్వామివారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, అలాగే స్వామివారికి సంబంధించిన జపం కావచ్చు, స్వామివారికి సంబంధించిన తర్పణాలు కావచ్చు, అలాగే ఏ విధమైన కూడా స్వామివారి అనుగ్రహానికి పొందగలిగేటట్టుగా ఉండాలి. కానీ అందరూ కూడా ఏదో 12 అయిపోయిన వెంటనే జాగరణ అయిపోయింది, 12 అయిపోయింది కదా నిద్రపోవచ్చు చేయడం అనేది చాలా దోషము. థ్యాంక్ యూ. ఎంతసేపు భక్తులు శివాలయంలోని శివలింగానికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
చాలామంది భక్తులు ఈ మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా గోదావరిలో పుణ్యస్నానాలు చేసి శివాలయానికి వచ్చి పూజలు చేసుకుంటున్నారు. మనం చూడొచ్చు చాలామంది భక్తులు వచ్చి పూజలు చేసుకుంటున్నారు. పసుపు కుంకుమ కొబ్బరికాయలతో పూజలు నిర్వహిస్తున్నారు. చాలామంది భక్తులు కొబ్బరికాయలు కొడుతున్నారు. గరుడ స్తంభానికి కూడా చాలామంది భక్తులు పూజలు చేసుకుంటున్నారు పసుపు కుంకుమలతో. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా చాలామంది భక్తులు వచ్చారు. గోదావరిలో పుణ్య స్నానాలు చేసి భక్తులందరూ కూడా వెళ్తున్నారు. మనం చూడొచ్చు చాలామంది క్రౌడ్ ఉన్నారు. వేలాది మంది ఈ మంచిర్యాల చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఈ గోదావరి పుణ్య స్నానానికి ఈ మంచిర్యాల వస్తుంటారు. ఈరోజు ఈ గోదావరి నదీ తీరాన వేలాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేసి పూజలు చేసుకొని వెళ్తున్నారు. మనం చూడొచ్చు ఈరోజు చాలా క్రౌడ్ ఉంది. ఈరోజు గోదావరి స్నానం చేసి భక్తులందరూ వెళ్తున్నారు. మనం చూడొచ్చు చాలా దూరం నుంచి చూడొచ్చు గోదావరి అక్కడ దూరం ప్రవహిస్తుంది. ఇక్కడ నుంచి ఇసుకలో నుండి చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళి గోదావరి స్నానం చేసి భక్తులందరూ కూడా తిరిగి వస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది వాటర్. అక్కడికి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి పుణ్య స్నానాలు చేసి తిరిగి వస్తున్నారు చాలామంది భక్తులు. భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు చేసి వెళ్తున్నారు. శివాలయంలోకి వెళ్ళి శివుడికి పూజలు చేసి ఇంటికి వెళ్తున్నారు. చాలా క్రౌడ్ వచ్చింది. ఈ మంచిర్యాల గోదావరి నదీ తీరం భక్తులతో నిండిపోయింది. మనం చూడొచ్చు చాలామంది పబ్లిక్ పుణ్యస్నానాలు చేసి వెళ్తున్నారు. చూడొచ్చు చాలా దూరం నుంచి వాటర్ ఉన్నాయి. అంత దూరం వెళ్ళి పుణ్యస్నానం చేసి వస్తున్నారు.
క్యూ లైన్ల ద్వారా వచ్చే భక్తులందరూ కూడా ముందు నందీశ్వరుడికి పసుపు కుంకుమలతో పూజలు చేస్తున్నారు. శివాలయం లోపలికి వెళ్ళే ముందు నందీశ్వరుడికి పూజలు చేసిన తర్వాత శివలింగానికి పూజలు చేస్తారు. చాలామంది భక్తులు పూజలు చెల్లించుకుంటున్నారు నందేశ్వరుడికి. మీరు పోసేయండి అమ్మా, మీరు పోసేయండి, తొందరగా పోసేయండి. పోయండి, తొందరగా పోయండి. ఎంతసేపు? మహాశివరాత్రి సందర్భంగా మహాప్రస్థానం పురస్కరించుకొని ఈరోజు మన మంచిర్యాల పట్టణ ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారి ఆధ్వర్యంలో కొంతమంది కుల సంఘాలు ఈరోజు అల్పాహారం సిరను భక్తులకు ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో పుణ్యస్నానాలకు వస్తుంటారు కాబట్టి వారందరికీ కూడా అల్పాహారం సిరను కొన్ని కుల సంఘాలు కలిసి ఈరోజు అందజేయడం జరిగింది. देवाय नमः शुभदये नमः देवाय नमः देवाय नमः अभ्याय नमः हरये नमः ओम भूषदंद्रभिदे नमः यज्ञाय नमः सच्छात्तरहराय नमः हराय नमः ओम भगनेत्रभिदे नमः ओम तारकाय नमः परमेश्वराय नमः
ధూపమాగ్రహయామి. ఫలప్రమఫలాచనమ